వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఈసారి జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎలాగైనా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని కలలు కన్నారు జనసైనికులు. అయితే వారి కలలన్నీ కళ్ళలు చేస్తూ టీడీపీతో పొత్తును ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మళ్లీ ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీతో జతకలిశాయి. ఈ అంశం ఎక్కువ సంఖ్యలో అభిమానులు నిరాశతోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలుస్తాడా అనే ప్రశ్నలు జనసైనికుల్లో తలెత్తుతున్నాయి. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని సంక్షోభంలో ఉన్న టీడీపీకి మద్దతు పలికారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో పొత్తుల్లో కనీసం ఓ 60 సీట్లు కూడా సాధించుకోకుండా ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అందులోనూ 4 అభ్యర్థులు టీడీపీని వదిలి జనసేనలో కలిసిన వారే కావడం గమనార్హం. కులమత ప్రాంతాలకు అతీతమని చెప్పే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో మాత్రం కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాన్ని ఏరికోరి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల్లోనూ కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకునే ఆయన బరిలోకి దిగి 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. మైక్ పట్టుకుని ఉపన్యాసాలు దంచేటప్పుడు తాను విశ్వమానవుడినని పవన్ చెబుతూ ఉంటారు. కొద్ది నిమిషాల్లోనే అది మర్చిపోయి కులాల ప్రస్తావన తెస్తూ ఉండటంతో అభిమానులు సైతం పవన్ పై గుర్రుగా ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా 60, 50, 40 సీట్లంటూ ఊరించి చివరికి జనసేన పార్టీని 21 సీట్లకే పరిమితం చేశాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అదే మహాప్రసాదమని సంతోషపడ్డాడు పవన్ కళ్యాణ్. పోనీ ఇచ్చిన 21 స్థానాలు అచ్చంగా జనసేనకే కేటాయించారా అంటే అదే లేదట. 21 సీట్లలో పార్టీ కోసం పనిచేసిన 11 మందికి మాత్రమే టికెట్ కేటాయించారని, మిగతా 10 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగారని తెలిసి జనసేన కేడర్ షాక్ లో ఉంది. ఇలాంటి పొత్తు ధర్మం ఎక్కడా చూడలేదని వాపుతున్నారు గ్లాస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. పైగా పవన్ దీనిపై మౌనంగా ఉండటం తెలిసి టీడీపీ వారికి టికెట్లు కేటాయించడం వారిని మరింత బాధపెడుతోంది. పొత్తులో సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ తీరు పట్ల జనసేన నేతలు, పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అసలు టీడీపీ జనసేన మధ్య ఉంది పొత్తులు అనే కంటే కుమ్ముక్కు రాజకీయాలు అనడమే కరెక్ట్ గా సరిపోతుందని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కుమ్మక్కై చివరికి సొంత పార్టీ నాయకులనే మోసం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.